నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేద జ్యోతిషంకి స్వాగతం. ఈరోజు మనం వృశ్చిక రాశి 2025 సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి జనవరి నుంచి డిసెంబర్ వరకు తెలుసుకుందాం. ఇక్కడ వృశ్చిక రాశి అనేప్పటికీ మనకి విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి అవ్వటం జరుగుతుంది. సో ఈ వృశ్చిక రాశి వారికి అన్ని రకాలైనటువంటి ఫలితాలు, అదేవిధంగా వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, వివాహితులకి, అదేవిధంగా అవివాహితులకి, వివాహం కానటువంటి వాళ్ళకి, సంతానం కోరబోయేటటువంటి వాళ్ళకి ఎలా ఉందనేటటువంటి తెలుసుకుందాం. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మే లోపు మీకు ఏమైనా ముఖ్యమైన పనులు ఉంటే మీరు అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ఈ మే లోపు కూడా మీకు అనుకూలతలు అనేటటువంటివి ఒక 50%గా మాత్రమే తీసుకోండి. ఆ తర్వాత అనేటటువంటిది గ్రహగతులు ఏమీ అంత అనుకూలంగా లేవు. ముఖ్యంగా మీకు గనక చూసుకున్నట్లయితే ఈ యొక్క రాహువు, శని, అదేవిధంగా గురుడు 3 గ్రహాలు కూడా ప్రతికూల స్థానాల్లో సంచరించడం వల్ల ధన వ్యయము, ఒక స్థిరత్వం లేకపోవటం, ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ వాతావరణం ఉండటం, అదేవిధంగా అప్పులు సమయానికి చెల్లించలేకపోవటం, అదేవిధంగా రావాల్సినటువంటి ధనం చేతికి అందకపోవటం, నిర్మాణాలు, గృహ నిర్మాణాలు ఇట్లాంటి సడన్గా ఆగిపోవటము, అదేవిధంగా తల్లి సంబంధించినటువంటి ఆరోగ్యం అనేటటువంటి కొంత ఇబ్బంది పెట్టడం, వెహికల్స్ కూడా కొంచెం ఇబ్బంది పెట్టడము, కొంచెం అప్ అండ్ డౌన్ ఎక్కువ చేయాల్సినటువంటి రావటం, ఇట్లా ఎటు నుంచి ఎటు చూసుకున్నా కూడా సంతానం కలగడంలో ఇబ్బందులు, అదేవిధంగా వివాహం అవ్వటంలో ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య కూడా కొంచెం చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, కొంచెం డిస్టర్బెన్సెస్ అవి కలగటం, ఇట్లా ఎటు నుంచి ఎటు చూసుకున్నప్పటికీ కూడా కొంచెం ప్రతికూల వాతావరణం అనేటటువంటిది వృశ్చిక రాశికి బాగా కనబడుతూ ఉంది. కాకపోతే ప్రొఫెషన్లో మాత్రం ఎంత కష్టం ఉన్నప్పటికీ కూడా మీరు ఒక రకమైనటువంటి ధైర్యంతో, ఒక రకమైన తెగింపుతో మీరు ముందు అడుగు వేయటం జరుగుతూ ఉంటుంది. సో జూన్ నుంచి ప్రొఫెషన్ పరంగా కొంత పర్వాలేదు, అయినప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోండి. ఎవరిని నమ్మొద్దు, మీ సీక్రెట్స్ ఎవరికి చెప్పొద్దు. కింద వ్యక్తులు చేసినటువంటి పని కూడా ఒకసారి మీరు రీచెక్ చేసుకొని మీరు ఆ ఫైల్స్ అనేటటువంటి సబ్మిట్ చేయడం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన అన్నమాట. ఇక మీకు బిజినెస్లో కూడా కొంచెం యావరేజ్గానే ఉంటుంది ఈ సంవత్సరం. సో ఏదైనా ఎక్స్పాన్షన్ కానీ ఇట్లాంటి నిర్ణయాలు ఏమైనా ఉంటే ఈ సంవత్సరం కొంచెం వాయిదా వేసుకోవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఏదైనా స్థలం కానీ పొలం కానీ ఏమైనా తీసుకోవాలి అనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ ఇవన్నీ కూడా తీసుకొని ముందడుగు వేయటం అనేటటువంటిది చెప్పదగిన సూచన. నెక్స్ట్, ధైర్యంగా ఉండండి. అదేవిధంగా ధనం మాత్రం చాలా సర్దుబాటు అవడంలో ఇబ్బందులు అవి ఉంటాయి. సో మీ పెద్దల్ని కానీ, మీ ఫ్రెండ్స్ని కానీ, మీ యొక్క స్నేహితుల్ని కానీ నమ్మిన వారిని మాత్రం చేజార్చుకోవద్దు. కొంచెం టెస్టింగ్ టైం, అంటే అసలు మీతో ఉండేది ఎవరు అనేటటువంటిది మీకు కాలం తెలియజెప్పేటటువంటి సమయంగా కూడా ఈ సమయాన్ని మనం అనుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్, అమావాస్య అనేటటువంటిది అసలు ఖచ్చితంగా పాటించండి. అమావాస్య ముందు రోజు, అమావాస్య తర్వాత రోజు చక్కగా ఏదైనా ముఖ్యమైన పనులు ఏమీ కూడా చేయొద్దు. అదేవిధంగా అమావాస్య రోజు ఏదైనా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోండి. శక్తి దర్శనం అంటే కాళీ, దుర్గా, పార్వతి ఇట్లాంటి అమ్మవారి యొక్క ఉపాసన చేయండి. చేసినట్లయితే చాలా రకాలైనటువంటి సమస్యలకి కొంచెం మీకు ఆన్సర్స్ అనేటటువంటివి దొరకటానికి అవకాశం అనేటటువంటిది కనబడుతుంది. ఇక మీకు ఆగస్టు నెలలో భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న ఇబ్బందులు అవి కలగటం ఇంకా ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొసమెరుపు ఏమిటంటే ఈ యొక్క సంవత్సరాంతంలో అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలు చాలా చాలా కీలకం కాబోతున్నాయి. అంటే సో మీరు మీ యొక్క పనులన్నిటినీ కూడా అంతా ఒక లైనప్లో పెట్టుకొని సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో అప్రూవల్స్కి కానీ లేకపోతే జాబ్ చేంజ్కి కానీ ఇట్లాంటి వాటికి ఏమైనా సరే ఏ పనైనా కూడా ఆ టైంలో మాత్రం మీరు చేయడానికి అవకాశం ఉంది. సో అప్పుడు ఏమిటంటే మీకు దైవానుగ్రహంతో మీకు కొంచెం పనులు అవ్వడానికి కూడా ఎక్కువ శాతం అవకాశం ఉంది. ఈ సంవత్సరం లేజినెస్ కానీ, బద్ధకం కానీ ఇట్లాంటివి కొంత కనబడుతూ ఉన్నాయి. సర్ప భయం ఉండడానికి కూడా కొంత అవకాశం కనబడుతుంది. అందువల్ల ఏంటంటే దానికి తగు జాగ్రత్తలు, తగు పరిహారాలు, తగు శాంతులు మీ జన్మ జాతకాన్ని కూడా చూసుకొని ముందడుగు వేయాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుంది. పిల్లలకి సంబంధమైనటువంటి విషయాల్లో కూడా పిల్లలు కొంచెం మాట వినకపోవటం, వాళ్ళకి మార్కులు సరిగ్గా రాకపోవటం, వాళ్ళు కూడా కొంచెం హాస్పిటలైజ్ అవ్వటం, ఇట్లా కొంచెం నెగిటివ్ వాతావరణం అనేటటువంటిది కనబడుతూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు వృశ్చిక రాశి ఈ సంవత్సరం కొంచెం వేగం తగ్గించి స్లోగా ముందుకు వెళ్ళటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఈ విధంగా చూసుకుంటే మీకు ఎక్కువగా
సుబ్రహ్మణ్య స్వామి అదేవిధంగా ఈశ్వర ఆరాధన చేసినట్లయితే దట్టు సోమవారం నాడు చేసినట్లయితే తిథి వార నక్షత్రాలు చక్కగా చెక్ చేసుకొని మీరు సోమవారం నాడు శివునికి అభిషేకం ఒక 3 సార్లు కానీ 5 సార్లు కానీ 9 సార్లు కానీ చేయించండి. మీ యొక్క జీవితంలో ఖచ్చితమైన మార్పులు మీరు ఖచ్చితంగా గమనిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా అవసరం లేదు. ఇక ముఖ్యంగా ఈ యొక్క జిమ్ బిజినెస్ ఇట్లాంటివి ఉన్నటువంటి వాళ్ళు కూడా కొన్ని రోజులు ఆ బిజినెస్ సరిగ్గా నడవకపోవటం, అసలు ఆ బిజినెస్ ఉంచుదామా లేదా ఆఖరికి తీసేయటం కూడా జరుగుతుంది. ఇంకా సెకండ్ ఆప్షన్ ఏం చేయాలి అనేటటువంటి ఒక మదన పడటం, కొంచెం డబ్బులు సర్దుబాటు అవ్వకపోవడం, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో 50% కూడా మనకి రికవరీ అవ్వలేకపోవటం, ఇట్లా కొంచెం ఇబ్బందులు అవి కనబడుతూ ఉన్నాయి. కానీ ఒక విషయం ఏంటంటే వృత్తిరీత్యా ఏమైతే మీరు బిజినెస్ కానీ లేకపోతే ఏవైతే చేయాలనుకుంటున్నారో దాన్ని కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తో కాకుండా ₹100 అనుకున్నటువంటి వాళ్ళు ₹20, ₹30తో ఉన్నంతలో స్లోగా స్టార్ట్ చేయటం చెప్పదగిన సూచన. లేదు అవకాశం ఉందంటే ఈ సంవత్సరం జాబ్ చేసుకొని నెక్స్ట్ ఇయర్కి ఆలోచనని పోస్ట్పోన్ చేసుకోవడం కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఇక మీకు ఈ యొక్క ఇయర్ ఎండింగ్లో మాత్రం మంచి ఫలితాలు అవి గోచరిస్తున్నాయి. సో ఆ టైంకి మీరు కొంచెం మెంటల్గా సైకలాజికల్గా కొంచెం మంచి స్థితిలో కనుక ఉన్నట్లయితే మాత్రం మళ్ళీ మీ లైఫ్ అనేటటువంటిది స్టార్ట్ అవ్వడానికి ఎక్కువ శాతం అవకాశాలు అనేటటువంటివి కనబడుతున్నాయి. సో ఎక్కువగా మీరు శివుని యొక్క క్షేత్రాలు మనకి 12 జ్యోతిర్లింగాలు ఉండటం జరిగింది. సో వీలైనటువంటి వాళ్ళు కనీసం ఏదైనా 1, 2 జ్యోతిర్లింగాన్ని, అష్టాదశ శక్తిపీఠాలని, శ్రీశైలం మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకి శ్రీశైలం చాలా ఫేమస్ కాబట్టి వీలు ఉన్నటువంటి వాళ్ళు చక్కగా వెళ్ళిరండి. వెళ్ళొచ్చినట్లయితే మీకు చాలా మంచి ఫలితాలు కలగడానికి అవకాశం అనేటువంటి ఉంటుంది. బుధవారం అంత అనుకూలం కాదు, నార్త్ ఫేసింగ్ అనుకూలం కాదు. అదేవిధంగా ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి కొంచెం ధైర్యంతో ముందడుగు వేయండి. షేర్ మార్కెట్ కూడా ఆచితూచి అడుగులు వేయండి. వ్యవసాయ భూములు కూడా కొంచెం వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కూడా కొంచెం పంట తగ్గించుకొని వేసుకోవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. నెక్స్ట్ మనకి విద్యార్థులు చదువు పరంగా కూడా కొంచెం శ్రమతో కూడినటువంటి విజయం లభించడానికి అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు లేదా విదేశీ విద్యకి సంబంధించినటువంటి అవకాశాలు మాత్రం బాగానే ఉన్నాయి. సో వాటిని బాగా చక్కగా యూటిలైజ్ చేసుకోవడానికి ఎక్కువ శాతం ప్రయత్నాలు అవి చేయండి. కొంచెం ప్రొఫెషన్లో కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఇట్లాంటివి ఉండడానికి అవకాశం ఉంది. వాటిని పట్టించుకోవద్దు. అదేవిధంగా కొంచెం శ్రమ ఎక్కువగా ఉన్నా దాన్ని చక్కగా హ్యాపీగా నవ్వుతూ స్వీకరించండి. సో దాంతో మీకు ఆటోమేటిక్గా చాలా సగం సమస్యలు అనేటటువంటి తీరడానికి అవకాశం అనేటటువంటి ఉంటుంది. సో వృశ్చిక రాశి, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్, శుభం.